ధన్యవాదాలు అధ్యక్ష. కోవూరు నియోజకవర్గ పరిధిలో దాదాపు 23,000 ఓటర్లు, 35,000 మంది ప్రజలు గిరిజనులు ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా దాదాపుగా 30,000 మంది ఓటర్లు, 40,000 మంది దళితులు ఉన్నారు అధ్యక్ష. ఈ కోవూరు నియోజకవర్గ పరిధిలో దాదాపు 138 గిరిజన కాలనీలు ఉన్నాయి అధ్యక్ష. గత తెలుగుదేశం ప్రభుత్వంలో వీరికి కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి కాలనీలో సిమెంట్ రోడ్లు, వాటర్ ట్యాంకులు, ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ మనం మొన్న ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోయినప్పుడు అధ్యక్ష, మనము అక్కడికి వెళ్ళినప్పుడంతా వాళ్ళు ఇవన్నీ పాత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టించిన ఇల్లులమ్మ, ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కానీ ఒక్క చవటి కాలువలు కానీ లేవని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా వాళ్ళు మోకాటి లోతు నీళ్ళల్లో వర్షాలు వస్తే తడిచిపోతున్నారు అధ్యక్ష. అలాంటి వాళ్ళకి అందరికీ కూడా మనము ఎంతో మౌలిక సదుపాయాలకి తీసుకెళ్తామనే నమ్మకంతో మన ప్రభుత్వం మీద వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా మా కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం ఇందుకు ముందు పెట్టిన రిజర్వేషన్స్ ప్రకారం ఎంతోమంది ఎస్సీ ఎస్టీ సర్పంచులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు ఇప్పుడు ఈ అసలు తాగడానికి నీళ్లు లేకుండా ఉన్నాయి అధ్యక్ష. పోయిన సమ్మర్లో మనము క్యాంపెయినింగ్కి పోయినప్పుడు వాళ్ళకి నీళ్లు ఈసారి ఈ మే వచ్చేటప్పటికి నీళ్ళు ఎలాగైనా ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఆర్డబ్ల్యూసీ వాళ్ళని పిలిపించి ఒక మీటింగ్ పెడితే అధ్యక్ష, అందులో ప్రతి సర్పంచ్ అకౌంట్లో ఈరోజు నిధులున్నాయి అధ్యక్ష. ఆర్డబ్ల్యూసీ ప్రకారం మనం 30% ఈ నీళ్ళకి వాడుకోవచ్చు అనేది వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఎస్సీ ఎస్టీ సర్పంచ్లు అందరూ ఈరోజు సంతోషంతో ప్రతి కాలనీకి నీళ్ళు ఇచ్చుకుంటూ, అదేవిధంగా వాళ్ళందరూ కూడా మన పార్టీలో చేరడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళు గడిచిన ప్రభుత్వంలో వాళ్ళ అకౌంట్లో 15 ఫైనాన్స్ అనే ఒక్క రూపాయి చూడలేదు అధ్యక్ష. వాళ్ళని గెలిపించిన